కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఎం అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామని చంద్రబాబుకు జిల్లా ఎస్పీ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురంలో మహిళపై దాడి జరిగింది. మహిళను చెట్టుకు కట్టేసి మునికన్నప్ప కుటుంబం అమానుషంగా వ్యవహరించింది. నలుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మునికన్నప్పతో పాటు అతని భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ మహిళను రోడ్డు పక్కన చెట్టుకు కట్టేసి హింసించిన వైనం కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో చోటు చేసుకుంది. అయితే 3 ఏళ్ల క్రితం భర్త తిమ్మరాయప్ప దగ్గర తీసుకున్నటువంటి 80,000 రూపాయల అప్పు చెల్లించలేదని అతని భార్యను రోడ్డు పక్కన చెట్టుకు కట్టేసింది మునికన్నప్ప కుటుంబం. అప్పు తీర్చలేక భార్య బిడ్డలను వదిలి భర్త తిమ్మరాయప్ప ఊరు వదిలి పారిపోయాడు. గ్రామస్తుల సహకారంతో కట్లు విప్పుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, హరీష్, అంటే స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భర్త చేసిన 80,000 రూపాయలు అప్పు చెల్లించలేదని చివరకు కనిపించిన భార్య ఏదైతే శిరీష ఉన్నారో తిమ్మరాయప్ప భార్య, ఆమెని రోడ్డు పక్కన చెట్టుకు కట్టేసి ఆమె పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించి అంటే బచ్చి బూతులు తిడుతూ చివరకు తీవ్ర స్థాయిలో అవమానించారు. చివరకు ఆ కట్టేసిన శిరీషాను కూడా అందరూ కలిసి ఒకే కుటుంబానికి చెందిన ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు ఒకే కుటుంబ నలుగురు కలిసి కట్టేసిన శిరీషను కూడా చితకబారడం జరిగింది. చివరకు పక్కనే ఉన్న నారాయణపురం గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టం మీద ఆ కట్లు విప్పేశారు. చివరకు తను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి నిన్న రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కుప్పంలో చోటు చేసుకుంది. మొత్తంగా ఈ అమానుష ఘటన స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో జరగడంతో వ్యవహారం చాలా సీరియస్ అయింది. విషయం తెలుసుకున్న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఉదయమే నేరుగా జిల్లా కలెక్టర్ తోనూ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంత ఘటనకు ఎలా అవకాశం కలిగిందంటూ కూడా ఆయన ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరైతే శిరీష పైన ఇలా చెట్టు కట్టేసి చితకబాదారు వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటే కూడా స్వయంగా ముఖ్యమంత్రి నుంచి జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు అన్నాయి. మొత్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఎవరైతే బాధితురాలు శిరీష ప్రస్తుతం కుప్పం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ ప్రస్తుతం చికిత్స పొందుతుంది. నిజానికి ఆ భర్త దాదాపు 3 ఏళ్ల క్రితం 80,000 రూపాయల అప్పు మున్రామయ్య దగ్గర తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ డబ్బులు ఆయన చెల్లించకుండా భార్య పిల్లలను వదిలేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అప్పు కోసం అంటే ఇచ్చిన అప్పు కోసం చాలా సార్లు వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. చివరకు కనిపించిన వాళ్ళ భార్య ఎవరైతే అప్పు తీసుకున్నారో తిమ్మరాయప్ప వాళ్ళ అతని భార్య కనపడడంతో చివరకు అప్పు ఇచ్చిన మునికన్నప్ప, అతని భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరి ఈ నలుగురు కూడా శిరీషాను చెట్టు కట్టేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించి అప్పు ఎగ్గొట్టిన కుటుంబం అంటూ తీవ్ర స్థాయిలో అవమానించారు. ఈ ఘటన మొత్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం వీళ్ళ నలుగురిని కూడా వారిపై కేసు నమోదు చేసి ప్రస్తుతం వాళ్ళంతా కూడా అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.